హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు కొర్రల యొక్క ఉపయోగాలు, ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు, ఈ కొర్రల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. మరి కొర్రలు అనేవి చిరుధాన్యాల విభాగానికి చెందినవండి. మరి ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహార పంటగా ఉపయోగపడే ధాన్యపు పంటల్లో రెండవ స్థానంలో ఉందండి. మరి దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే సెటేరియా ఇటాలికా. పోయేసి కుటుంబానికి చెందిన మొక్క, అంటే వరి కుటుంబానికి చెందిన మొక్క అన్నమాట. మరి దీన్ని సాధారణంగా కొర్రలు అని, ఇండియన్ మిల్లెట్ అని, ఫాక్స్టైల్ మిల్లెట్ అని పిలుస్తారు. మరి భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో విస్తారంగా పండిస్తున్నారు. మరి కొర్రల్ని మన ఆహారంలో చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేయబోతున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మీకున్న డౌట్స్ అన్నీ మ్యాక్సిమం కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మొదటిగా కొర్రల్ని తీసుకోవటం వల్ల కండరాలకు, ఎముకలకు అవసరమైన పోషకాలు అందిస్తుందండి. అంతేకాదు నరాల బలహీనతకి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదండి, బియ్యంతో పోలిస్తే కొర్రల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఐరన్ డెఫిషియన్సీని నివారిస్తుందన్నమాట. అంటే ఎనీమియా బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాదు ఇది కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది. మరి రెగ్యులర్గా మన ఆహారంలో కొర్రల్ని తీసుకోవటం వల్ల మనకి ఐరన్ లభిస్తుంది. అంతేకాదండి, కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది. మరి కొర్రల్ని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మరి కొర్రల్లో B12 అనే విటమిన్ ఉంటుంది. ఇది గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఫాక్స్టైల్ మిల్లెట్లో విటమిన్ B6 మరియు విటమిన్ B9 కూడా ఉంటాయి. ఇవి మనకి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అంతేకాదండి, కొర్రలు రక్తంలో గ్లూకోజ్ను నియంత్రించే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేయడానికి ఇవి ప్రేరేపిస్తాయి అన్నమాట. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఇవి నియంత్రిస్తాయి. మరియు నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాదు కానీ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. జుట్టు పెరుగుదలను కూడా పెంచుతాయి. జుట్టు కూడా ఆరోగ్యవంతంగా పెరగటానికి మరియు చర్మం సౌందర్యాన్ని కాపాడటానికి ఇవి ఉపయోగపడతాయి. మరి కొర్రల్లో ముడి ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగు చేస్తుంది. అంటే జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అంతేకాదు కానీ ఇవి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. మరి రైస్తో పోల్చుకుంటే, బియ్యంతో పోల్చుకుంటే కొర్రల్లో ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయండి. ఈ ప్రత్యేకమైన ప్రోటీన్లు మన ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి. మరి కొర్రల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడటమే కాదు కానీ మన శరీరాన్ని శుభ్రం చేయడానికి, చర్మాన్ని మెరుగు చేయడానికి, జుట్టు పెరగటానికి ఇలా రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాదు కానీ కొర్రల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, విటమిన్ ఈ వంటి విటమిన్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. కొర్రల్లో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ నేచర్ ఉండటం వల్ల ఇవి పేగు గోడలని గాయాల నుంచి కాపాడుతాయి. కొర్రల్లో యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉండటం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలని ఇవి నివారిస్తాయి. మరి పెద్ద పేగు పురీషనాళం దగ్గర కొలోరెక్టల్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి. మరి ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ అనేది రాకుండా ఈ కొర్రలు అనేవి మన శరీరాన్ని కాపాడుతాయి. అంటే కొలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదం బారిన పడకుండా మన శరీరాన్ని ఇవి కాపాడుతాయి అన్నమాట. మరి కొర్రలు శిలీంధ్రాల పెరుగుదలను నిరోధిస్తాయండి. అంటే మన శరీరం ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా, అంటే శిలీంధ్రాలు మన శరీరాన్ని ఇన్ఫెక్ట్ చేయకుండా కొర్రలు మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
రెగ్యులర్‌గా మన ఆహారంలో కొర్రల్ని చేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాదు, అంటే ఫిట్‌గా ఉండటమే కాదండి, అంటువ్యాధుల బారిన పడకుండా అవసరమైన పోషకాలన్నీ గూడా మన శరీరానికి సమకూర్చబడతాయి. మరి పోషకాహార లోపంతో బాధపడే వారికి ఈ కొర్రలనేవి మంచి ఆహారం అండి. కొంతమంది పిల్లల్లో పోషకాహార లోపం ఉంటుంది కదా! అలాంటి పిల్లలకి ఈ కొర్రలు పెడితే గనక చాలా మంచి బలవర్ధకమైన ఆహారం అనమాట. మరి ఫాక్స్‌టైల్ మిల్లెట్‌లో కరగని ఫైబర్‌లుంటాయన్నమాట. ఈ కరగని ఫైబర్‌లు ఉండటం వల్ల పిత్తాశయంలో రాళ్ళు ఫార్మ్ అవ్వకుండా చూస్తుంది. అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి కొంతమందికి వస్తుంటాయి కదా! అలా రాళ్ళు ఫార్మ్ అవ్వకుండా చూస్తుందనమాట. కొలెస్ట్రాల్ జీవక్రియ జరిగినప్పుడు పిత్తాశయంలో రాళ్ళనేవి ఫార్మ్ అవుతా ఉంటాయి. సో, ఈ కొర్రలనేవి పిత్తాశయంలో రాళ్ళు తయారవ్వకుండా మన శరీరాన్ని కాపాడుతాయన్నమాట. అంతేకాదు గానీ, కొర్రలనేవి కీళ్ళ వాతానికి కూడా చాలా మంచి మందండి. కీళ్ళ వాతానికి కొర్రలనేవి చాలా మంచి మందుగా పనిచేస్తాయి. అంతేకాదండి, ప్రసవ సమయంలో కలిగే నొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి. ప్రసవ సమయంలో కలిగే నొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి. సరే, ఫాక్స్‌టైల్ మిల్లెట్స్ ఎలా ఉపయోగించాలి? ఈ డౌట్స్ మీకుంటాయి కదా! మరి ఎలా తీసుకోవాలి అంటే, కొంతమంది రైస్‌లా తయారు చేసి తీసుకుంటారు. పిండి కొట్టించి రొట్టెలు తయారు చేసి తీసుకుంటారు. వీటిని కేకుల తయారీలో వాడుతున్నారు. సలాడ్ల తయారీలో వాడుతున్నారు. మరి అంతే కాదండి, ఫాక్స్‌టైల్ మిల్లెట్స్ వల్ల దుష్ప్రభావాలేంటి? గైటర్ అనే శాస్త్రవేత్త ఒక పరిశోధన జరిపారు. అతను ఏం చెప్పారంటే, ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుందని, మరియు గాయిటర్ వ్యాధికి దారితీస్తుంది అని చెప్పారనమాట. దీనివల్ల అందువల్ల థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు ఈ ఫాక్స్‌టైల్ మిల్లెట్స్‌ని తీసుకోకపోవటమే మంచిదండి. థైరాయిడ్ మందులు వాడుతున్న వారు కూడాను ఈ ఫాక్స్‌టైల్ మిల్లెట్లు తీసుకోకపోవటమే మంచిదండి. మరి కొర్రలనేవి ఇతర మందులతో అయితే చర్య జరపవు. ఒకవేళ మీరు ఏమైనా ఇతర మందులేవైనా వాడుతున్నట్లయితే, ఇతర మెడిసిన్ ఏదైనా తీసుకుంటున్నట్లయితే దయచేసి ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే వీటిని తీసుకోండి. మరి ఫాక్స్‌టైల్ మిల్లెట్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అంటే గనక, మరి తక్కువ మోతాదులో తీసుకుంటే ఏ బాధ ఉండదండి. ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం పొట్ట ఉబ్బరం చేయటము, అంటే ఇవి డైజెషన్ తొందరగా అవ్వదనమాట. వీటిల్లో టానిన్స్ ఇలాంటివుంటాయి. యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. దానివల్ల ఇవి కొంచెం డైజెషన్ కూడా చాలా లేట్‌గా అవుతుంది. అప్పుడు ఈ యాంటీ న్యూట్రియంట్స్‌ని మనం తగ్గించాలి అంటే వీటిని నానబెడితే, అప్పుడు మనం నానబెట్టి తీసుకుంటే మన శరీరానికి మంచి చేస్తుందనమాట. మరి ఈ మిల్లెట్స్‌ని ఎప్పుడు తీసుకోవాలి? ఏ సమయంలో తీసుకోవాలి అంటే గనక, ఆహ్, దీనికంటూ నిర్దిష్ట సమయం ఏమీ లేదండి. మీరెప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. తప్పేమీ లేదు. అయితే దీన్ని గంజన్నం లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. ఓకేనా? ఓ కొర్రల్లో ఏ ఏ పోషకాలున్నాయి? ఆ పోషక విలువలు కూడా ఒక్కసారి చూద్దాము. మరి ఇందులో ఒక 100 గ్రాముల కొర్రల్ని తీసుకుంటే శక్తి 331 కిలో క్యాలరీల శక్తి వస్తుందండి 100 గ్రాముల కొర్రల ద్వారా. మరి ప్రోటీన్ 12 గ్రాములు, డైటరీ ఫైబర్ 8 గ్రాములు, కొవ్వు 4.3 గ్రాములు, ఫాస్ఫరస్ 290 మిల్లీగ్రాములు, పొటాషియం 250 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 81 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 32 మిల్లీగ్రాములు వస్తుంది. కాల్షియం 31 మిల్లీగ్రాములు వస్తుంది. విటమిన్ ఇ 31 మిల్లీగ్రాములు వస్తుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్